ఇస్ బ్రేకింగ్ అంటుంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నేడు 5 కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవనున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం, పూర్వోదయ పథకం అమలు అంశాలపై చర్చించే ఉంది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల రాష్ట్రంపై పడి ఆర్థిక భారాన్ని కేంద్రం సర్దుబాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరుతారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి, నేడైతే ఢిల్లీలో 5 కేంద్ర మంత్రులతో అయితే భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది సీఎం చంద్రబాబు. దీనికి some డీటెయిల్స్ ఏంటి? సోని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హస్తనకు వెళ్లారు. అయితే ఆయన నిన్న సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు 5 కేంద్ర మంత్రుల వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సహా మరికొంతమంది ముఖ్యమైన ప్రముఖులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు, వివిధ కార్యక్రమాలకు నిధుల కేటాయింపు, అలాగే కేంద్ర మంత్రులతో చర్చించడమే కాకుండా బడ్జెట్ కి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ రేపటి నుంచి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో కొన్ని నిధులకు సంబంధించినటువంటి అంశం పైన సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక పోలవరంకి సంబంధించినటువంటి నిధులు, అలాగే అమరావతికి సంబంధించినటువంటి నిధులపైనే ఈ ప్రత్యేకమైనటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నట్లుగా భావించుకోవచ్చు. అలాగే స్వర్ణాంధ్ర 2047 తర్వాత జరగబోయే ఇతర కీలకమైనటువంటి నిర్ణయాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ నెల 16వ తేదీన బిల్ గేట్స్ ఏపీ రానున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా లడ్డు అంశం ఏదైతే ఉందో, తిరుమల తిరుపతి లడ్డు అంశం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అమిత్ షాకి ఇక్కడ జరిగినటువంటి వివరాలన్నింటినీ కూడా అమిత్ షాకి చెప్పడంతో పాటు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనే అంశాలపైన కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.